ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రాముఖ్యత మరియు ఈ ఆలయ లడ్డు ప్రసాదం తయారీ విధానం చూద్దాం. మన దేశం పవిత్రమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామంలోనూ ఒక ఆధ్యాత్మికతను ప్రతిబింబించే దేవాలయం ఉంటుంది. అలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో మన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ వినాయక దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ దేవాలయానికి ప్రత్యేకతను కలిగించే అంశం ఇక్కడి వినాయక విగ్రహం. 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఉన్న గణనాథుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో వినాయకుడికి చెవిలో కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. వినాయక చవితి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం. గణేష్ చవితి పండుగలో గణపతిని పూజించడంతో పాటు లడ్డూ సమర్పించడం కూడా ఎంతో ముఖ్యమైనది. మరి వినాయకునికి ఆలయ లడ్డూ ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.